అసమంజసమైనటువంటి అధిక భావన ఉంటుందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అంటే మేము వీరులము, సూరులము, మా ముందు ఎవరు మాట్లాడకూడదు, మా ముందు ఎవరైనా కానీ దిగదుడిపే, సో మేము అసలు లేస్తే మనిషిని కాదు, ఈ విధమైనటువంటి అంటే పులులు, సింహాలు, ఎలివేషన్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఊహించుకుంటుంటారు. అంతెందుకు, ఒక ఎకరాల్లో 120, 130, 150 గదులు కట్టుకొని ఇద్దరే భార్యాభర్తలు ఒకే రూమ్లో ఉండేటటువంటి సన్నివేశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే అట్లా వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది. కొండలపైన, గుట్టలపైన పెద్ద పెద్ద మహల్లు కట్టుకుంటారు, కానీ దాంట్లో 3-4 రూములు మాత్రమే ఉంటాయి. ఇట్లా అంటే ఒక రాజులు రాచరికం పోయినా కానీ వాళ్ళ బిహేవియర్ మాత్రం ఒక రాజులగా, ఒక సింహాసనాలు, అదేవిధంగా నేను గొప్పవాన్ని, ఈ విధమైనటువంటి మెంటాలిటీ కలిగి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక వారికి ఎక్కువగా శ్రద్ధ, ప్రశంసలు అవసరం. అంటే వారిపైన శ్రద్ధ చూపించాలి, వారిపైనే ఫోకస్ ఉండాలి. తర్వాత ప్రశంసలు కూడా ఎక్కువగా వాళ్ళు కోరుకుంటుంటారు. తానే అందరికంటే గొప్ప వ్యక్తులంటూ కూడా వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో పూర్తిగా కూడా ఇట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉన్నారు. సో ఈ మానసిక రుగ్మత ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎట్లాంటి చికిత్స చేయించుకోవాలి, ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు వంగిపురపు ఆర్ రవికుమార్ గారు, హెచ్ఆర్ ఇన్ మైండ్ మేనేజ్మెంట్, వారు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు చికిత్స విధానాలు ఎట్లుంటాయి, అసలు ఈ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తుంటారు, వాళ్ళ బిహేవియర్ ఇంకా ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సార్, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నార్సిస్టిక్ డిజార్డర్, ఈ సమస్యతో ప్రముఖ వ్యక్తులే బిహేవ్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో. ఏంటి సార్, ఎందుకు ఇది వస్తుంటుంది, దీనికి రావడానికి కారణం ఏంటి అసలు? దీన్ని మనం షార్ట్ ఫామ్ లో ఎన్పిడి అంటాం నాన్న. ఇది ఎన్పిడి అనేది మనకి చాలా రోజుల నుంచి ఎక్కువగా మన దేశంలో కనపడుతోంది. గత 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి ఇంకెక్కువ పెరుగుతోంది. దీనికి ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి మనసు యొక్క ఆలోచనని నియంత్రించుకొని ఏది ఎందుకు అనేది కాకుండా నేను పట్టినది కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా కొంతమంది ప్రవర్తించటం వల్ల ఆలోచన నేను అనేది ఎక్కువగా రావటం వల్ల ఇది మనిషిని మానసికంగా ఒక విధమైనటువంటి పొరలోకి తీసుకెళ్ళిపోతుంది. నాన్న డైరెక్షన్, ఫోకస్ చేంజ్ అయిపోతుంది వాళ్ళది. దాంతో ఏమైపోతుంది, వాళ్ళ ముందుకు వెళ్ళి మాట్లాడటానికి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే దీనికి పాత రోజులలో ఎక్కువగా మెయిల్ క్యాండిడేట్స్ కి ఎక్కువగా వచ్చేది. రీసెంట్ గా కూడా మనం కొన్ని మందిని చూసాం, వాళ్ళు చదువులో మటుకు చాలా టాపర్లు, చాలా మంచి మంచి హోదాలకు, ఐఏఎస్ హోదా దాకా వెళ్ళినటువంటి స్త్రీలలో కూడా కనపడటానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం శ్రీలక్ష్మి గారిని తీసుకోవచ్చు. ఆమె మంచి ఐఏఎస్ టాపర్, ఎడ్యుకేషన్ లో వెల్ దిస్టింగ్ అంత పైకి వెళ్ళిన ఆమె సడన్ గా తనకున్నటువంటి దీనిలో ఒక విధమైనటువంటి దీనిలో వెళ్ళినప్పుడు ఆమె చేసిన తర్వాత ఆమె మీద జరిగినటువంటి చర్యలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నాన్న. అటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన దగ్గర. గాలి జనార్దన్ రెడ్డి గారు తను ఎప్పుడు కూడా నేను శ్రీకృష్ణదేవరాయలని అనుకుంటారు. అందుకని నాకంతా రాజవైభోగం అది ఒక దీని కింద ఆలోచిస్తూ ఉంటారు. ఆ బంగారు సింహాసనం ఇవన్నీ అంటే రాజులా ఫీల్ అవ్వడం, నేను చెప్పింది వినాలనుకోవడం, ఇట్లా ఇవన్నీ కూడా. అంటే వీళ్ళంటే ఏంటంటే వీళ్ళు చిన్నప్పుడు ఎక్కువగా కళల ప్రపంచంలో లీలం అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కష్టం తెలియకుండా కొన్ని విషయాలలో పేరెంటింగ్ లో ఉన్నటువంటి లోపం. ఎందుకంటే వాళ్ళు మన పిల్లవాడు గెలవాలని చెప్పి రకరకాలైనటువంటివి వాళ్ళకి తేలిగ్గా వచ్చే మార్గాలు వెతికి పెట్టినప్పుడు ఇటువంటి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కొన్ని చిన్న చిన్న వీట్లలో కూడా, చుట్టూ ఉన్న వీట్లలో తల్లిదండ్రులకి చివరికి ఎలా అవుతుందంటే వాళ్ళ యవ్వనంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదంగా మారుతుందన్న. ఇది ఎప్పుడైతే తల్లిదండ్రులకి చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదంగా మారుతుందో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ముందుకెళ్ళి ఏదైనా చెప్తే పిల్లవాడు ఏమన్నా చేసేసుకుంటాడేమో, పిల్లవాడు ఎక్కడన్నా ఇదైపోతుంది. ఇది ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్, అపార్ట్మెంట్ కల్చర్లలో ఎక్కువగా కనపడుతోంది.
ఇది చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే ఈ పాత పాటలలో ఏంటి పొరుగింటి పుల్లకూర రుచి అనేది మన తెలుగు సామెత ఎప్పటి నుంచో ఉంది. అవును. కానీ మనం ఏమనుకుంటాము, అవతల వాళ్ళ యొక్క స్థితిగతులను ఏ విషయాల్లో ఎలా ఉన్నారని పోల్చుకోకుండా అక్కడ ఉన్న వాటిని కంపేర్ చేసుకుంటూ మన ఇంట్లోకి కూడా రావాలి, మనకు చెయ్యాలి. ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, నాకు ఒక చిన్న ఐటెం కారు ఉన్నా, నాకు ఇంకో కారు ఉన్నా, దీనికంటే ఇంకో పెద్ద కారు కావాలని అనుకుంటాం. ఉమ్, ఎప్పుడైనా సరే ఇది మనకి చాలా రకాలుగా, ఒక సైకిల్ మీద పోతున్న వ్యక్తి రోడ్డు మీద నడిచే వ్యక్తి చులకనగా చూస్తాడు. ఉమ్, అదే ఈ స్కూటర్ మీద వెళ్తున్న వ్యక్తి సైకిల్ వాడిని చులకనగా చూస్తాడు. ఉమ్, అలాగే కారులో వెళ్తున్న వ్యక్తి స్కూటర్ వాడిని చులకనగా చూస్తారు. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎప్పుడైనా వెళ్తుంటే అరే వీడికి ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఇవి చేయదు అంటారు. కానీ దీనిలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఒక నియంత్రణలో ఉన్నప్పుడు ఏ వెహికల్ అయినా ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా వెళ్తుందో, అంటే మన గుండెలోని నెత్తురు అన్ని భాగాలకి, కాళ్ళకి, పైకి, శిరస్సుకి అన్నిటికీ ఎలా అయితే చేరుతూ ఉంటుందో అది మనకి ఈజీగా ఆక్సిజన్ ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా నియంత్రించడం వల్ల ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటం వల్ల జరుగుతుంది. ఇది ఈ ఎన్పిడి దీని వల్ల ఫస్ట్ మనకి ఏమవుతుందంటే, ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే ఇంటెన్సివ్ పేరెంటింగ్. అంటే మా పిల్లవాడిని చాలా ప్రొటెక్ట్ చేయటం వల్ల, పిల్లవాడికి ఏదైనా అడుగుతున్నా కానీ నలుగురితో కలిసి కలిసి ఓటమి గెలుపులు ఇవన్నీ నేర్పించలేకపోవటం వల్ల. ఎగ్జాంపుల్ మనం క్రికెట్ మ్యాచ్ లో కూడా చూసాము, ఒక ప్లేయరు గత 1 month నుంచి తను ఎంతో చేసి చివరికి ఈ రోజు ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ గెలవంగానే ఆమె గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. అంటే మన దగ్గర ఏంటంటే ఒకళ్ళ మీద ఉన్నది ఇంకోళ్ళ మీద రుద్దటం మొదలు పెడుతున్నారు. అక్కడ దానివల్ల ఏమవుతుంది, మెరిట్ అనేది ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదొకటి ఉంటుంది. దేన్ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోవడం సార్. ఇప్పుడు దేన్ని కూడా వాళ్ళకు ఒకవేళ ఓటమి కలిగింది అనుకోండి, అది నీ తప్పు అంటే ఎదురు వాళ్ళ తప్పు, మీరే తప్పు చేశారు. లేదు గెలిచామనుకోండి, అది నా వల్లనే గెలిచారు. అట్లా తప్పని ఊరుకోరు అక్కడితో. దాని నుంచి రాబోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవతల వ్యక్తిని మనం రీసెంట్ గా కూడా చూసాము, ఒక తల్లిని ఒక అమ్మాయి చంపేసింది కొట్టేసి ప్రియుడు కోసం అని. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి విద్యా విధానంలో చాలా మార్పులు అవసరం ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే విద్యా విధానంలో మనం చెప్తున్న వాటిలలో మార్కుల పోటీలోకి వెళ్తున్నాం, కానీ ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలలో కానీ సైకాలజిస్ట్ ని పెట్టి పిల్లల యొక్క మనస్తత్వాన్ని చెప్పగలిగే స్థాయికి ఎదిగినటువంటి విశ్వవిద్యాలయాలు కానీ స్కూళ్ళు పాఠశాలలు లేకపోవటం. మన దగ్గర జీవోలన్నీ ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్స్ కావు. అదొకటి. ఇది రెండో విషయం వచ్చేసరికల్లా ఎప్పుడేమవుతుందంటే, వాళ్ళకి ఏది చేసినా కానీ నేను పట్టుకున్న దాన్ని, అంటే దీన్ని ఇంకా ఎటువంటి పరిస్థితిలో చేయి దాచుకోకూడదు, ఆ మనస్తత్వం వచ్చేసరికల్లా దానికి చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి నో అనేది కనపడితే దాన్ని ఎలా అణిచేయాలనేది చూస్తారే కానీ అసలు వాళ్ళు నో చెప్పటానికి మనం ఏం మార్పులు చేసుకోవాలి. ఇదొకటి. అదే విధంగా ఇట్లాంటి సమస్య ఇళ్లలో పిల్లల దగ్గరనో లేదంటే అట్లాంటి ప్రదేశాల్లో కనిపించినప్పుడు అది ఆ ఇంటికో లేదంటే చుట్టుపక్కల వాళ్ళకో దానికి ఇబ్బందో లేదంటే ఆ సమస్య తీవ్రతనో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక పొలిటికల్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇట్లాంటి ప్రవర్తన ఉంటే పూర్తిగా సమాజం పైన ఆ రాష్ట్రం పైనే పడుతుంటుంది కదా. చాలా ఇబ్బందికర పరిస్థితి కదా అప్పుడు. అది మనం అందుకనే అంటారు నాన్న, మనం కొన్ని పరిస్థితులలో కొన్ని ఆలోచించి వ్యక్తికి, మనకి ఒక చెడ్డ అలవాటు ఉంది మన దేశంలో. రాజకీయ నాయకుడు రాజకీయంలోనే ఉండాలి, సినిమా వాళ్ళు సినిమా ఫీల్డ్లోనే ఉండాలి, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, లాయర్ కొడుకు లాయర్ అవ్వాలనే కాన్సెప్ట్లలో రుద్దటం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుంది, అది వంశపారపర్యంగా ఆస్తులు ఎలా వస్తాయో ఇవి కూడా వస్తాయని అనుకుంటున్నారు. కానీ
మన దగ్గర ఉన్నటువంటి అంశాలని కొన్నిటి వీటి, ఎందుకంటే మన వ్యవస్థలలో ముఖ్యంగా చూడవలసింది న్యాయం అనే చట్టం అందరికీ సమానంగా లేకపోవటం వల్ల, అరే బలానా వాడికి ఇన్ని చేసినా కూడా ఏ శిక్ష పడలేదు, అతను ఫ్రీగా తిరుగుతున్నాడు అన్నప్పుడు యువతల వాడికి ఈ విల్ బికమ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఉమ్, అక్కడ నుంచి కూడా ఆ విధంగా మనిషి దీనికి ఎన్పిడి డెవలప్ అవటానికి ఎక్కువగా అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళకి తినే ఆహారంలో కూడా కొంచెం ఏదన్నా తేడా వచ్చినా కూడా కంచాన్ని తీసి ఇసిరేస్తారు. ఉహుం, ఓకే. లేదు అంటే ఎవరన్నా వాళ్ళు ఎదురుకుండా వచ్చి చేసి నాన్న ఇది తప్పు అని చెప్తే నువ్వెవరు అని క్వశ్చన్ వేస్తారు. ఓ, ఎంత వ్యక్తి అయినా సరే, ఎదురుగా ఉన్న వ్యక్తి వయసులో కావచ్చు, తండ్రిని హోదాలో అయితే కావచ్చు, ఎంత ఉన్నా సరే. తండ్రిని అయితే నీ వల్లే నా సమస్యలు వచ్చాయని చెప్తారు. ఓకే. అదే తమ్ముడు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఇవ్వకపోతే వీడిని ఎలా పక్క జరపాలనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అవును, మీరు చెప్తున్నవి నా మైండ్లో తిరుగుతున్నాయి. చాలా సంఘటనలు ఇట్లాంటివి జరిగినాయి, నేను కూడా చూశాను, కానీ వాళ్ళ పేరు ప్రస్తావించలేము. అందుకని ఇటువంటివన్నీ ఏం జరుగుతున్నాయి అంటే మనిషి యొక్క తత్వంలో చదువు అనేది మార్కులు అనే వేట ఒక్కటే కాకుండా చాలా మంది, మీరు ఐఐటీస్ ఐఐఎంస్ కి మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కానీ మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ లో కూర్చున్నప్పుడు కానీ మేము చాలా మంది చూస్తుంటాము. చాలా మంది దే ఆర్ డిసప్పాయింగ్ ఇట్. మన దగ్గర ఏంటంటే ఒక నెగటివ్ న్యూస్ ని ఎక్కువగా స్ప్రెడ్ చేసినంత ఇదిగా పాజిటివ్ న్యూస్ ని స్ప్రెడ్ చేయలేని వ్యవస్థ ఏర్పడుతుంది రోజు రోజుకి. దానివల్ల ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా మంది, ఎగ్జాంపుల్ కు నీకు ఇందాక చెప్పినట్టుగా విజయలక్ష్మి గారు వెరీ ఐక్యూలో చాలా బెస్ట్, ఎక్సలెంట్. కానీ తర్వాత ఆమె చేసిన చిన్న చిన్న దీనికి ఒకదాని నుంచి ఒకటి జరిగిపోయి ఏ స్థాయికి జరిగిందో మన చరిత్రలో చూసాం. శ్రీలక్ష్మి గారు కదా? అవునమ్మా, సారీ ఆ పేరు దీంట్లో క్షమించాలి. తర్వాత మనం గాలి జనార్దన్ రెడ్డి గారిని చూసాం. వాళ్ళ పిల్లల పెళ్లి అప్పుడు నేను ఒక శ్రీకృష్ణదేవరాయలు అన్నట్టుగా తను ఇది చేసుకుంటూ తన హావభావాలన్నింటినీ కూడా మార్చి ఇవన్నీ పెట్టి చేయటం వల్ల ఇవి ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళని మనం ఎక్కువగా ప్రొజెక్ట్ చేయటం వల్ల, ఇటువంటి వాళ్ళని ఎక్కువగా మనం ఇవి చేయటం వల్ల రాష్ట్రాలే కారణంగా దేశం కూడా దెబ్బతినిపోతుంది. మీరు అన్న ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు, వారిలో మీరు గమనించిన మార్పులు ఏంటి సార్? వాళ్ళు తన బిహేవియర్ లో ఆమె ఇవన్నీ జరగక ముందు ఆమెతో మాట్లాడాలంటే చాలా మంది భయపడేవాళ్ళు. ఎక్కువ ఐఏఎస్ ఆఫీసరు ఒక ఎంత సామాన్యుడు వచ్చినా ఎవరు వచ్చినా చాలా ఇది చేయాల్సింది, కలవటానికి కూడా చాలా ఇదయ్యేది. కానీ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు అన్ని తెలుసు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఇట్ పర్టికులర్ వన్ కేస్. దానికోసం ఏంటంటే మనకి చాలా విషయాలలో వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా కారు రోడ్డు వెళ్తుంటే మొత్తం ముందర కూడా ఏమి ఉండకూడదు. మీరు చాలా మటుకు చూడండి, ఈ ఫోబియా ఉన్న వాళ్ళు ఎక్కువ చేసిన దానికి చెట్ల పైన కూడా నుంచి ఏమన్నా ప్రమాదం జరుగుతున్న చెట్లనే నరికేస్తారు. మీరు అన్నవన్నీ నాకేదో అంటే తిరుగుతా ఉన్నది సార్ మైండ్ లో, రెగ్యులర్ గా మనం చూసేవే. రైట్, చాలా మంది చూసాం ఇట్లా. ప్రముఖంగా ఒక వ్యక్తిని చూసాం. వాళ్ళ ఇంటి ఉంటున్న నివాసానికి కూడా చుట్టూ ఉన్న వీటిలలో ప్రపంచంలో ఇప్పుడు ఒక్కడే లేనటువంటి ప్రహరీ గోడలు కట్టుకుంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఎంతసేపటికి అంటే రాజ్యాలు పోయినప్పటికీ కూడా మేము రాజులము, మేము అధినేతలము అని ఫీల్ అవుతుంటారు. అంతే, ఇది నాది, ఇది నేను, దీన్ని నన్ను శాసించడానికి ఎవరికి హక్కు లేదు. అక్కడ తల్లిని చూడరు, తండ్రిని చూడరు. తండ్రి కూడా అతను వస్తున్నాడంటే భయపడిన రోజులు కూడా చూసాం మనం. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక వాళ్లకు ఎవరిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది? మొదటగా ఎవరికి ఉంటుంది ఇట్లా? మొదట్లో పాత రోజులలో ఎక్కువగా మెయిల్కి ఉండేది. ప్రస్తుత కాలంలో ఫిమేల్ కూడా అది ఎక్కువగా కనపడుతున్నాయి బయటకి. ఇప్పుడు మాకు వచ్చిన